రాతి గుండె తల్లి. ఈమెన తల్లి అనాలనా ఇంకేమనాలనో ఇక ఒక్కసారి మీరే చెప్పండి. ఎంత ముద్దుగున్నారు చూడండి పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు అమీన్పూర్లో పెరుగన్నం పెట్టి చంపేసిందండి. ఎందుకు అనంటే ఈమె ఇంకొక ఆయనను ప్రేమించింది. ప్రేమిస్తే వాడు ఆ ప్రియుడు శివకుమార్ అట వాడి పేరు. ఈమె వీడు కలిసి ఈ ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగిస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు. భర్తను కూడా లేపేయాలనుకున్నారు యాక్చువల్గా. కానీ ఆ భర్త మరి ఎందుకు ఆ పెరుగన్నం తినలే. ఆ రోజు మామూలుగా ఏదో వేరే కూరేసుకొని తిన్నట్టు పెరుగన్నం తినలే. మరి భర్తను చంపాలనుకున్నారా వదిలేయాలనుకున్నారో మొత్తానికైతే అమాయకులైన అందమైన ఈ ముగ్గురు పిల్లల్ని చంపేసింది. ఏమనాలిగా. కానీ పెంచి ముగ్గురిని కానీ అంత పెంచి స్కూల్కి పంపిస్తూ మధ్యలో ఒకటి రాగానే ఆ పిల్లల్ని చంపాలన్న ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచన. రాతి గుండె తల్లి. అమీన్పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టింది కన్న తల్లే. చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం. భర్తను వదిలేసి ఆ ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం. పిల్లలను అడ్డు తొలగించుకుంటేనే పెళ్లి అని ఆ ప్రియుడి షరతు. ముక్కు నోరు అదిమి ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన రజిత. ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ కూడా అరెస్ట్, రిమాండ్. పెరుగన్నం కూడా కాదా, పెరుగన్నం అన్న రట కాదట. మరి ఎట్లా అంత పెద్ద పిల్లలు అరవలేదా లేకపోతే కొట్టుకోలేదా, ఏం జరిగి ఉంటుంది? ఎంత దారుణం అండి అసలు ఇది. ఇగో నీదెంత రాతి గుండె తల్లి. రజిత పిల్లలు, ఈమె పేరు రజిత, పిల్లలు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ముక్కు నోరు అదిమి పట్టి పిల్లలను హత్య చేసిన రజిత. ఆ పైన విషాహారంతో కడుపు నొప్పి అంటూ గగ్గోలు పెట్టింది రజిత. ఆమె ప్రియుడు శివకుమార్ అరెస్ట్ అయ్యారు. ఏమైంది ఇప్పుడు? అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలు రాత్రి నిద్రపోయిన వారు నిద్రపోయినట్టుగానే ప్రాణాలు వదలడం. పక్కన నిద్రించిన తల్లి అర్ధరాత్రి తర్వాత కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన గుర్తుందా? వారం రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఈ ఘటనలో ఆ వేళ్లన్నీ భర్త వైపే చూపించాయి. భార్య ప్రవర్తనను అనుమానించే ఆ భర్త తరచుగా ఆమెతో గొడవపడడం, ఆ వేధింపులు తాళలేక ఒకానొక దశలో ఆమె పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ గొడవ పడితే పిల్లలను చంపేసి తాను కూడా చస్తాను అనే కండిషన్తో తిరిగి కట్టుకున్న వాడి చెంతకు రావడంతో భర్త తీరు కారణంగానే పిల్లలతో కలిసి విషాహారం తిని ఆత్మహత్యాయత్నం చేసిందా, లేదంటే ఆ భర్తే పిల్లలను భార్యను వదిలించుకునేందుకు ఘోరానికి ఒడిగట్టి ఉంటాడా అనే అనుమానాలు తలెత్తినాయి. అయితే ఎవరు ఊహించని విధంగా దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆ భార్యే ఘోరానికి ఒడిగట్టింది. పేగు తెంచుకొని పుట్టారన్న మమకారాన్ని మర్చిపోయి ప్రియుడి మోజులో కళ్ళు మూసుకుపోయి అతడితో తన పెళ్లికి ఆ బిడ్డలే అడ్డుగా ఉన్నారని వారిని నిర్దాక్షిణ్యంగా చంపుకున్నది ఆ తల్లి అని పోలీసులు తేల్చారు. కేసు వివరాలను సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపండి మండలం మెదక్పల్లికి చెందిన అవురిచింతల చెన్నయ్య 50 ఏళ్ళు మొదటి భార్య చనిపోయింది. ఆయనకు చనిపోయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత తనకన్నా వయసులో 20 ఏళ్ల చిన్నదైన రజిత, ఆమె ఏజ్ 30 సంవత్సరాలు, అలియాస్ లావణ్యను చెన్నయ్య రెండో పెళ్లి చేసుకున్నాడట. ఈ దంపతులకు సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారట. అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో ఒక అద్దె ఇంట్లో ఈ కుటుంబం ఉంటోంది. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రజిత స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. రజిత ప్రవర్తన పైన అనుమానం పెంచుకున్న చెన్నయ్య తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి భర్త చెంతకొచ్చింది. గత నెల 27వ తేదీ రాత్రి 8 గంటలకు పిల్లలతో కలిసి చెన్నయ్య, రజిత భోజనం చేశారు. రజిత పిల్లలు పెరుగన్నం తినగా చెన్నయ్య పప్పన్నం తిని విధులకు వెళ్ళిపోయి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికొచ్చాడు. తెల్లవారుజామున 3 గంటలకు రజిత తనకు కడుపు నొప్పి అంటూ బిగ్గరగా రోధించడంతో స్థానికుల సహాయంతో భర్త చెన్నయ్య ఆమెను ఆసుపత్రికి తరలించాడు. తర్వాతే ముగ్గురు పిల్లలు చనిపోయినట్టుగా గుర్తించిందట. వాళ్ళు పడుకున్నట్టుగా ఉన్నారు. రాత్రి ఆయన వచ్చిండు, పిల్లలు పడుకున్నారని చెప్పి పడుకున్నాడు. ఈమె డ్రామా తర్వాత కానీ ఆ పిల్లలు చనిపోయారని తెలవలేదట. చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం. రజితకు 10వ తరగతి చదివే రోజుల్లో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండలకు చెందిన నూరు శివకుమార్ క్లాస్మేట్ అట. 6 నెలల కింద 10వ తరగతి విద్యార్థులంతా గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే రజిత అక్కడికి పోయిందట. అక్కడ శివకుమార్తో మాట్లాడిన రజిత అతడితో చనువు పెంచుకొని ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భర్త చెన్నయ్యను వదిలేసి వస్తానని తనను పెళ్లి చేసుకోవాలని ఆ శివను కోరిందట.
నీకు 3 పిల్లలు ఉన్నారు కదా, కుదరదు అని అతడు చెబితే వారిని అడ్డు తొలగించుకొని వస్తాను అని రజిత అతడికి చెప్పింది. దీనికి అతడు సరే అన్నాడు. ఘటన రోజే శివకు ఫోన్ చేసిన రజిత తాను పిల్లలను చంపబోతున్నట్టుగా చెప్పింది. ఆ రోజు రాత్రి భర్త పిల్లలతో కలిసి భోజనం చేశాక చిన్నారులను పడుకోబెట్టింది. భర్త విధులకు వెళ్ళిపోయాక నిద్రలో ఉన్న పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమును ఒక్కొక్కరిగా టవల్తో ముక్కు నోరు అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత పెరుగన్నం తినడంతోనే 3 పిల్లలు చనిపోయారని నమ్మించేందుకు కడుపు నొప్పి నాటకమాడి భర్తను, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో నిందితులు రజిత, ఆమె ప్రియుడైన శివను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దారుణం చూడండి. అలా టవల్ పెట్టి చంపేసేటప్పుడు నేను కన్న పిల్లలను కూడా కనీసం మర్చిపోయింది అని అంటే ఎంత దారుణమైన మైండ్ సెట్తో ఉందనాలిగా. వీళ్ళకి జైలు ఏందండి షూట్ చేసి అవతల పడాక అనిపిస్తుంది అట్లా, కానీ చేయలేం కదా. ఎన్నో కాదు, హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన ఇది, అమీన్పూర్లో.